హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ అందాల రాక్షసి 9వ భాగాన్ని వినేద్దాం. నెక్స్ట్ డే ఎయిర్పోర్ట్కి బయలుదేరతాడు శ్యామ్. సంజన కూడా వెళ్తుంది. ఫ్లైట్కి ఇంకా 30 మినిట్స్ టైం ఉండడంతో ఇద్దరు అక్కడ ఉన్న చైర్లో కూర్చుంటారు. నేను నీ దగ్గర ఈ విషయం దాచిపెట్టి తప్పు చేశానేమో అనే బాధ నా మనసుకు ఇంకా భారాన్ని పెంచుతుంది అనగానే, ఏం విషయం శ్యామ్ అని అడుగుతుంది. శ్యామ్ గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి, నేను నిన్నిక్కడికి వచ్చాక లవ్ చేయలేదు సంజన. కెనడాలో నువ్వు నీ స్టడీస్లో ఉండంగానే నేను నిన్ను ఫస్ట్ టైం చూడంగానే ఎందుకో తెలీదు చాలా నచ్చేశావు. కెనడాలో ఉన్నా కూడా నువ్వు ట్రెడిషనల్ లుక్లో కనిపించడం వల్లేమో అనుకున్నాను, కానీ ఆ రోజు నువ్వు మీ ఫ్రెండ్తో మిస్బిహేవ్ చేశాడని ఒకరిని కొట్టి వార్నింగ్ ఇచ్చావు చూడు, నాకప్పుడు ఇంకా నచ్చేశావు. తర్వాత నీ ఫ్రెండ్తో తెలుగులో మాట్లాడడం చూసి ఇండియా తెలుగమ్మాయే అని అర్థమైంది. అది చూసి నీ ముందుకు వస్తూ నీ ఫోటో తీసుకున్నాను. ఆ ఫోటో చూస్తూ నిన్ను మిస్ అయ్యాను. కానీ నీకోసం వచ్చిన 1 మినిట్లో అక్కడ ఒక్క యాక్సిడెంట్ జరగడం చూసి షాక్ అయ్యాను. నేను నీకోసం ముందుకు రాకపోతే ఆ యాక్సిడెంట్ నాకు అవ్వాల్సింది. నీ వల్లే నేను సేఫ్గా ఉన్నాను అని నీకోసం చూస్తే నువ్వు కనిపించలేదు. మళ్ళీ నువ్వు నాకు రెస్టారెంట్లో కనిపించావు. నీ దగ్గరికి వద్దామనుకునేసరికి మళ్ళీ మిస్ అయ్యావు. ఆ రోజు నేను ఒక కంపెనీతో డీల్ ఫైనలైజ్ చేయడానికి రెస్టారెంట్లో మీట్ అవ్వడానికి వచ్చా, కానీ నిన్ను చూసి మీటింగ్ మధ్యలో వచ్చేయడం వల్ల ఆ డీల్ మనకు రాకుండా పోయింది. కానీ ఆ డీల్ మనకు రాకపోవడం వల్ల మనకు మంచి జరిగింది సంజన. అది ఒక ఫేక్ కంపెనీ అని తర్వాత తెలిసింది. సో నేను మనీ లాస్ అవ్వకుండా చేసింది నువ్వే. నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను, నా లైఫ్లో లక్కీ గర్ల్ నువ్వేనని. నన్ను 2 సిచ్యువేషన్స్ నుంచి సేవ్ చేసింది నువ్వే. నేను స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు నీ ఫోటోను చూస్తే ఆ స్ట్రెస్ మొత్తం పోయి హ్యాపీగా అయ్యేవాడిని. అందుకే యూనివర్సిటీకి వచ్చాను నిన్ను మళ్ళీ చూడాలని. బట్ నువ్వు అక్కడ స్టడీ కంప్లీట్ చేసుకుని వేరే ప్లేస్కి వెళ్ళిపోయావని తెలిసింది. నీ డీటెయిల్స్ ఏవీ నాకు తెలియదు, కానీ నిన్ను చూసిన ఫస్ట్ లుక్ నాకు పదే పదే గుర్తుకొచ్చేది. నీ ఫోటో నా దగ్గర ఉంది, కానీ నీ డీటెయిల్స్ తెలియకుండా నిన్ను ఎలా వెతకాలో అర్థం కాలేదు. నీ గురించి మొత్తం వెతికించాను, కానీ నువ్వు ఎక్కడున్నావో తెలుసుకోలేకపోయా. సోషల్ మీడియాలో కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అలా నీ కోసం తలుచుకుంటూ ఎప్పటికైనా కనిపిస్తావని, నీకు మ్యారేజ్ అవ్వకుండా ఉండాలని టెంపుల్కి వెళ్ళి గాడ్ని ప్రే చేసేవాణ్ణి. ఇలా 5 ఇయర్స్ తర్వాత నా లక్కీ గర్ల్ని మళ్ళీ నేను ప్రేమించేలా, నువ్వు నన్ను ప్రేమించేలా చేసుకున్నాను. ఈ టైంలో నీ దగ్గర నిజం చెప్పాలనిపించింది. నువ్వు ఎప్పటికీ నా లక్కీ గర్ల్వే సంజన. 5 సంవత్సరాల ముందు నీ పేరు కూడా తెలియకుండా నా ప్రాణంగా ప్రేమించాను, కానీ ఇప్పుడు ఆ ప్రేమను నీ ముందు తెలిపే ప్రయత్నం చేశాను. నువ్వు నన్ను ప్రేమించేలా చేసుకున్నాను. రియల్లీ ఐ డోంట్ వాంట్ టు మిస్ యూ అగైన్ అని హక్ చేసుకుంటాడు. సంజన శ్యామ్ చెప్పేదంతా విని బొమ్మలా ఉండిపోయింది. శ్యామ్ హగ్ చేసుకున్నా కూడా చలనం లేకుండా తన కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి. శ్యామ్ భుజం పైన సంజన కన్నీళ్లు పడడంతో అతను సంజనను వదిలి కన్నీళ్లు తుడిచి సంజనాన్ని కదిపాడు. సంజన తేరుకొని శ్యామ్ని చూసి, నువ్వు నన్ను ప్రాణంగా ప్రేమించాలని చెప్తుంటే ఇంత తక్కువ సమయంలో అంత ప్రేమ ఎలా అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు చెప్తుంది వింటే నిజంగా నీ ప్రేమని పొందిన నేను చాలా లక్కీ అనిపిస్తుంది శ్యామ్. నా వల్ల ఏవో 2 ఇన్సిడెంట్స్ నీకు మంచి జరిగితే దానికే నా మీద ఎంత ప్రేమ పెంచుకుంటావా? ఒకవేళ ఈ 5 ఇయర్స్లో నాకు మ్యారేజ్ అయిపోయి ఉంటే అని అడిగింది. చెప్పాను కదా, నిన్ను చూడగానే నాకు నచ్చేసావు. నువ్వు నా సొంతమని ఫీలింగ్ కలిగింది. నాది నిజమైన ప్రేమ సంజన, అందుకే నిన్ను నాకు కనపడేలా చేసింది. మన ఇద్దరం ఇలా కలవడానికి కారణం మా బాబీ, ఐ మీన్ మీ అక్క అంజన అని చెప్పేసరికి సంజన షాక్ అవుతుంది. మా అక్కన అని షాక్ అయిన సంజనాని కదిపి, సంజన, నీకు నేను కెనడా నుంచి వచ్చాక మొత్తం జరిగింది చెప్తాను. నువ్వు దాని గురించి ఆలోచిస్తూ వర్క్ని నెగ్లెక్ట్ చేయకు, సరేనా? బాయ్ అని గిఫ్ట్ చేతిలో పెట్టి నుదుటిపై ముద్దు పెట్టుకుని హక్ చేసుకుని, బాయ్ సంజన, డోంట్ టేక్ ప్రెషర్ ఆన్ దిస్ అని చెప్పి, లవ్ యూ, టేక్ కేర్ అని చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. సంజన సైలెంట్గా అక్కడే కూర్చుని, శ్యామ్, నువ్వు నన్ను కెనడాలో ఉన్నప్పుడే లవ్ చేస్తావంటే యాక్సెప్ట్ చేసినా నిన్ను కలిసేలా చేసింది మా అక్కన. అంటే అక్కకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? అంటే డాడీ కూడా శ్యామ్ గురించి ముందే తెలుసా? అందుకే నాతో ఆ రోజు అలా మాట్లాడారా? నిజం తెలిసిన రోజు నువ్వు తన ప్రేమను అర్థం చేసుకోవాలని చెప్పింది ఇందుకేనా? అక్క డాడీతో మాట్లాడుతుందా? మరి నాతో ఆ విషయం ఎందుకు చెప్పలేదు? నాతో చెప్తే నేను కూడా హ్యాపీగా అక్కతో మాట్లాడేదాన్ని కదా. అసలు వీళ్ళంతా నా దగ్గర నిజం దాచాల్సిన అవసరం ఏంటి అని ఆలోచిస్తూ శ్యామ్ ఇచ్చిన గిఫ్ట్ బ్యాగ్తో కార్ దగ్గరికి వెళ్ళి ఇంటికి స్టార్ట్ అయింది. మురళి బ్రేక్ఫాస్ట్ చేసి టాబ్లెట్లు వేసుకుని తన రూమ్కి వెళ్ళిన అంజనాకు కాల్ చేసి కాసేపు మాట్లాడి బుక్ చదువుకుంటున్నాడు. రాధమ్మ మురళితో చెప్పి డ్రైవర్తో మార్కెట్కి వెళ్ళింది. సెక్యూరిటీ కూడా మురళికి చెప్పి హాస్పిటల్కి వెళ్తారు. ఇంట్లో మురళి తప్ప ఎవరూ లేరు. అప్పుడే చలపతి విశ్వ చెప్పిన ప్లాన్ని టైం చూసి అమలు చేయడానికి మురళి దగ్గరకు వస్తాడు.
ఎందుకైనా మంచిదని ముందే బయట సీసీ కెమెరాలు పనిచేయకుండా చేసి లోపలికెళ్తాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో చలపతి ఇంట్లో అందరూ ఎక్కడికెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చి మంచి పని చేశాను. లేకపోతే నాకు ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు. బావా బావా అంటూ మురళి గదికెళ్ళాడు. మురళి బుక్ పక్కన పెట్టి చలపతి వాయిస్ గుర్తుపట్టి వీడికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు అనుకుంటూ ఉండగా చలపతి లోపలికొచ్చి తలుపు లాక్ చేసి మురళి దగ్గరికెళ్ళాడు. మురళి చలపతి డోర్ లాక్ చేయడంతో మళ్ళీ ఎందుకొచ్చావు అని కోపంగా అడిగాడు. చలపతి నవ్వుతూ అదేంటి బావా అలా అంటావు? నువ్వు నా బావవి, రాకుండా ఎలా ఉంటాను అని చెప్పి అయినా నీతో ఆస్తి విషయం తేల్చుకోవాలనే వచ్చాను. ఆస్తికి సంబంధించిన వీలునామాలో ఆస్తి మొత్తం చలపతికి తన ఇష్టపూర్వకంగా రాస్తున్నానని రాయించి దానిపై సంతకం పెట్టమని అడుగుతాడు. ఆ పేపర్స్ తన ముందు ఉన్న టేబుల్ మీద పెట్టి సంతకం పెడితే ప్రాణాలతో ఉంటావు, లేదంటే ఈ ఆస్తి మొత్తం నాకు ఎలా వచ్చేలా చేయాలో నాకు తెలుసు అంటాడు. మురళి కోపంగా చూస్తూ నీకు నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా దక్కనివ్వను చలపతి. ఇప్పటి వరకు నా చెల్లెలు భర్తవి కదా అని మర్యాదగా చూశాను. ఈ రోజు నుండి నువ్వు నా కంటికి కూడా కనిపించకు. నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది. ఆస్తి కోసం నా కూతురి జీవితం నాశనం చేయాలని చూస్తావా? అసలు నువ్వు మనిషివేనా? నా పెద్ద కూతురు నువ్వు నీ కొడుకు చేసిన వెధవ పనులన్నీ చెప్పిందిరా. నీలాంటి హంతకుడు బ్రతకూడదు అని డెస్క్లో ఉన్న లైసెన్స్డ్ రివాల్వర్ తీసి చలపతి తలకి గురిపెట్టి రేయ్, నువ్వు నన్ను ఎంతో బాధ పెట్టినా ఇప్పటి వరకు సహిస్తూ వచ్చాను. కానీ నా చెల్లిని చంపింది నువ్వే అని తెలిసాక నువ్వు నాకు కనిపిస్తే చంపేయాలని ఫిక్స్ అయ్యి ఈ రివాల్వర్ నా దగ్గర పెట్టుకున్నాను రా. ఇంక నీ చావు నా చేతిలోని. నా చెల్లెల ఆత్మకి నేను చంపి శాంతి కలిగిస్తాను అని చెప్పి మురళి చలపతి దగ్గరికి వస్తాడు. చలపతి మురళి గన్ తీస్తాడని ఊహించకపోవడంతో దగ్గరకు వచ్చేసరికి తన చేతిని పట్టుకుని వెనక్కి మడిచి తన మెడలో ఉన్న షాల్ తీసి మురళి మెడ బిగించి ఇప్పుడు చెప్పరా, నన్నే చంపాలని చూస్తావా? నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు? సరేలే, ఎలాగో చావబోతున్నావు కదా, నా నిజస్వరూపం తెలుసుకొని చచ్చిపో. అప్పుడే నీ ఆత్మకు కూడా శాంతి ఉండకుండా ఉంటుంది. అవునరా బావా, నువ్వు చెప్పింది నిజమే. నీ చెల్లిని నా ప్రాణంగా ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకుంది నీ ఆస్తి కోసమేరా. నాకు నా అన్న వాళ్ళు ఎవరూ లేకపోయినా చెల్లెలు ప్రేమించిందని ఒకే ఒక కారణంతో నాకిచ్చి పెళ్లి చేసి నీ ఆస్తిలో వాటా ఇచ్చావు. కానీ ఆ తర్వాత నీ ఆస్తి నాకు ఇచ్చిన దానికంటే 100 రెట్లు సంపాదించావు. అప్పుడే నీ ఆస్తిపై నా కన్ను పడింది. అది అలా పెరుగుతూ నీ కూతుర్ని నా కోడలుగా చేసుకోవాలని నీ చెల్లితో నిన్ను ఒప్పుకునేలా చేశాను. నీ చెల్లిని ప్రేమ పేరుతో నా ట్రాప్లో పడేలా చేసి నిన్ను ఈ పెళ్లికి ఒప్పించేలా చేశా. పాపం పిచ్చిది. దానికి చనిపోయే కొన్ని గంటల ముందు వరకు నా నిజస్వరూపం తెలియక భర్తను దైవంగా భావించింది. కానీ నీ కూతురు దానికి నేను నా కొడుకు మాట్లాడుకుంటున్నప్పుడు చాటుగా ఉండి వీడియో తీసి దానికి చూపించి మా ప్లాన్ తెలిసిపోయేలా చేసింది. ఆ రోజు నీ చెల్లి నీ కూతుర్ని ఈ పెళ్లి నుంచి మా నుండి తప్పించాలని నీ పెద్ద కూతురు ఎవరినో ప్రేమించిందని చెప్తే మాకు తెలియకుండా దాన్ని రైల్వే స్టేషన్లో వదిలేసి వచ్చింది. ఇంటికొచ్చిన తర్వాత ఏమీ తెలియనట్టు నటించి దానిపై అనుమానం రాకుండా చూసుకుంది. కానీ నా కోడలు అదేలే, నీ ముద్దుల పెద్ద కూతురు వెళ్ళిపోతున్నానని లెటర్ రాసినట్లు నీ చెల్లి రాసి నీకు చూపించింది. ఇంకా ఇప్పుడు నిన్ను చంపి నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తే నీ ఆస్తి గురించి అడిగేవాడు, నన్ను అడ్డుకునేవాడు ఉన్నాడు కదా. నాకు నీ శత్రువైన ఆ విశ్వగాడు ఒక ఐడియా ఇచ్చి చాలా హెల్ప్ చేశాడు అని షాల్ని గట్టిగా లాగడంతో మురళి వెళ్ళి బెడ్పై పడి గొంతు పట్టుకుని దగ్గుతూ ఉంటాడు. అప్పుడే చలపతి గన్ని మురళికి గురిపెట్టి గుడ్ బై బావా, నువ్వు కూడా నీ చెల్లి దగ్గరకు సంతోషంగా వెళ్ళిపో అని షూట్ చేయబోయేంతలో చలపతి చేతిలో ఉన్న గన్ని లాక్కుని వాడి చేతుల్ని వెనక్కి మడిచి గట్టిగా పట్టుకొని జుట్టు పట్టుకొని కింద మోకాలపై కూర్చోబెట్టి కానిస్టేబుల్స్ అని గట్టిగా అరుస్తాడు కమిషనర్. కమిషనర్ అక్కడ ఎందుకున్నాడు అనుకుంటున్నారా? శ్యామ్ బాబు చలపతి ఫోన్ నెంబర్ ట్రాప్ చేయమని తన సెక్యూరిటీకి చెప్తాడు కదా, వాడికి వచ్చే ప్రతి కాల్ రికార్డ్ చేయమని చెప్పడంతో విశ్వ ఫోన్ చేసిన వెంటనే వాళ్ళ వాయిస్ రికార్డ్ అవుతుంది కదా, అదే శ్యామ్కి పంపించడంతో ఆ కాల్ రికార్డ్ అంతా విన్న తర్వాత వాళ్ళ ప్లాన్ అంతా శ్యామ్కి తెలుస్తుంది. బాబీ నుంచి తన ఫ్యామిలీకి దూరం చేసిన ఈ చలపతిని ఈసారి అన్ని ప్రూఫ్స్తో పట్టించి శిక్ష పడేలా చేయాలని కెనడా వెళ్తూ కమిషనర్కి కాల్ చేసి ఆ కాల్ రికార్డ్ పంపించి అంకుల్ మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ అనగానే చెప్పు శ్యామ్ అంటాడు. జరిగిందంతా చెప్పి అతన్ని అరెస్ట్ చేయాలని చెప్తాడు. అందుకే ఇప్పుడు ఆ చలపతి నోటితోని నిజం చెప్పించాలి, అదే మనకు ప్రూఫ్ అవుతుంది. దాని ఆధారంగా ఆ చలపతిని లైఫ్ లాంగ్ జైల్లో ఉండేలా చేయాలి. దానికి మీ సపోర్ట్ కావాలి అంకుల్. నేను తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి అనేదే ఇదంతా ప్లాన్ చేస్తున్నాను అన్నాడు. ప్లాన్ వాళ్ళు చేసినా దాని రిజల్ట్ మనకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసరికి సరే శ్యామ్, నీకు కావాల్సింది వాళ్ళు అంటున్నావు కాబట్టి
హెల్ప్ చేస్తాను. పైగా నువ్వు న్యాయంగా చేస్తున్నావు కాబట్టి నీకు సపోర్ట్ చేస్తున్నాను. మిగిలిందంతా నేను చూసుకుంటాను అని చెప్తాడు కమిషనర్. శ్యామ్ వెంటనే మురళికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పేసరికి మురళి బాధపడుతూ బావ అని ఇంతకాలం చేరదీస్తే ఆస్తి కోసం నన్ను చంపాలనుకుంటాడా అని అడుగుతాడు శ్యామ్. శ్యామ్ మురళితో అంకుల్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. బాబీ విషయాలు ఏవి మీకు ఇప్పటి వరకు ఇలా బాధపడతారని చెప్పలేదు. మీరు ఇలా బాధపడితే ఎలా అంకుల్? ఆంటీని చంపినందుకు వాడికి శిక్ష పడాలని ఇదంతా చేస్తున్నాను. మీరు కూడా నేను చెప్పినట్లుగా మాట్లాడాలి. వాడిని నిజం చెప్పేలా మీరే రెచ్చగొట్టే విధంగా మాట్లాడండి అంటాడు. అండ్ మీ ఫోన్లో కూడా వీడియో ఆన్ చేసి కనిపించకుండా పెట్టండి. ఒకవేళ కెమెరాలో రికార్డ్ అవ్వకపోయినా మీ ఫోన్లో రికార్డ్ అవుతుంది అని చెప్పి నేను ఇంటికి వచ్చినప్పుడు మీ రూమ్లో కెమెరా పెడతానని చెప్పి పెట్టిస్తాడు. మురళి చాలా గర్వంగా ఫీల్ అవుతూ అల్లుడు అని పిలుస్తాడు. శ్యామ్ నవ్వుతూ ఏంటి అంకుల్ అని నవ్వుతాడు. నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. అంతకు మించి గర్వంగా ఉంది శ్యామ్. ఇంత ముందు జాగ్రత్తతో ఆలోచిస్తావు కాబట్టి బిజినెస్లో ఎటువంటి సమస్యలు రాకుండా ముందే అన్నీ క్లియర్ చేసేస్తున్నా. నా కూతురికి నీకంటే యోగ్యుడైన వాడిని నేను తీసుకొని రాలేను. థ్యాంక్స్ శ్యామ్. దూరమైన నా పెద్ద కూతురిని నాకు దగ్గర చేశావు. నా చిన్న కూతురి సంతోషానికి కారణమయ్యావు. నీ గురించి ఎంత ఆరాటపడుతున్నా. నేను చాలా అదృష్టవంతుని శ్యామ్. అంకుల్ ప్లీజ్ ఇలా మాట్లాడి నన్ను వేరు చేయకండి. మనమంతా ఒకటే ఫ్యామిలీ అని చెప్తాడు. శ్యామ్ మురళికి జాగ్రత్తలని చెప్పి కాల్ కట్ చేస్తూ ఇది జరిగింది. నీకు ఇప్పుడు అర్థమైందా చలపతి? నా అల్లుడు ప్లాన్లో ఎలా చిక్కుకున్నావో అని మురళి గారు నవ్వుతూ అంటారు. కమిషనర్ చలపతికి 4 తగిలించి ఇప్పుడు ఎలా తప్పించుకుంటావరా? చంపడం అంటే ఏదో ఆటలా ఉందా నీకు? నీలాంటి వాడికి ఎలా శిక్షించాలో నాకు తెలుసు. స్టేషన్కి పదరా ముందు అని కానిస్టేబుల్స్ టేక్ హిమ్ టు అవర్ కస్టడీ అని చెప్పగానే చలపతిని తీసుకెళ్లారు. అప్పుడే అక్కడికి వచ్చిన సంజనాకి కానిస్టేబుల్స్ చలపతిని లాక్కెళ్లడం చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి జీప్లో వెళ్ళిపోతారు. సంజనాకు అయోమయంగా ఉంటుంది. ఇంటికి పోలీసులు రావడం, చలపతిని లాక్కెళ్లడం చూసి మైండ్ పనిచేయడం లేదు. అసలు ఏం జరిగింది? మామయ్యని ఎందుకు పోలీసులు తీసుకెళ్తున్నారు అంటే లోపల డాడీ హో గాడ్ అంటూ స్పీడ్గా మురళి గదికెళ్ళింది. ఇంట్లో ఎవరూ లేకపోయేసరికి టెన్షన్ పెరిగిపోయింది సంజనాకి. మనసులోని డాడీకి ఏం కావకుండా చూడమని దేవుణ్ణి తలుచుకుంటూ మురళి రూమ్కెళ్ళింది. అక్కడ కమిషనర్ మురళి దగ్గర కూర్చొని కాసేపు మాట్లాడుతూ మురళి గారు మీరు ఓకే కదా? డాక్టర్ని పిలవమంటారా? అంతలో సంజన కంగారుగా వస్తుంది. డాడీ ఇంటికి పోలీసులు వచ్చారు, ఏమైంది? మావయ్యని ఎందుకు తీసుకెళ్తున్నారు అని అడిగింది. కమిషనర్ సంజన నాపి రిలాక్స్ సంజన, మురళి గారికి కాస్త రెస్ట్ ఇవ్వు, నీకేం జరిగిందో నేను చెప్తాను అంటాడు. కమిషనర్ సంజనకి జరిగిందంతా చెప్పి ఆమె తలపై చెయ్యి వేసి సంజన యు ఆర్ వెరీ లక్కీ. శ్యామ్ ప్రేమని పొందిన నువ్వు తనకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. దట్స్ మై విష్ అని చెప్పి ప్రాబ్లం మన వరకు రాకుండానే సాల్వ్ చేయగలడం ఓన్లీ శ్యామ్కి మాత్రమే పాసిబుల్. నేను ఒక కమిషనర్గా మాత్రమే కాదు, శ్యామ్కి వెల్ విషర్గా చెప్తున్నాను. డోంట్ మిస్ హిమ్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్పి ఓకే మురళి గారు, నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఇప్పుడు ఆ చలపతి ద్వారా విశ్వ ఇల్లీగల్ బిజినెస్ గురించి తెలుసుకోవాలి. మీకు శ్యామ్ ఉండగా ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సంజన మురళి గారి పక్కన కూర్చుని డాడీ నాకు తెలియకుండా మీరంతా కలిసి ఏం చేయాలనుకున్నారు? నేనెంత కంగారు పడ్డానో తెలుసా మీకు? మీకేదైనా అయితే అని ఆలోచన కూడా భరించలేకపోయాను అని ఏడుస్తూ మురళిని హగ్ చేసుకుంది. మురళి తన కన్నీళ్లను తుడిచి శ్యామ్ ఉండగా నాకేమవుతుందిరా? నువ్వు ఇలా బాధపడకుండా ఉండాలని మనకున్న ఎనిమీస్ అందరినీ లాక్ చేస్తున్నాడు. సంజనాకేదో గుర్తుకొచ్చినట్టుగా డాడీ మీరు అక్కతో మాట్లాడుతున్నారా? శ్యామ్కి అక్క వదిన అని మీకు ముందే తెలుసా? యూకే కంపెనీస్ తనవే అని మీకెందుకు ముందే తెలుసా? నా దగ్గర ఈ విషయాలన్నీ ఎందుకు దాచారు డాడీ అని అడిగింది. శ్యామ్ చెప్పొద్దని మాట తీసుకున్నారా? తనని నువ్వు శ్యామ్గానే ప్రేమించాలని తను కోరుకున్నాడు. నిజం తెలిస్తే నువ్వు మీ అక్క మరిది కాబట్టి తను నిన్ను లవ్ చేశాడని కాకుండా నువ్వు మనస్ఫూర్తిగా శ్యామ్ నుంచి లవ్ చేస్తున్నావు చెప్పినప్పుడే నీకు నిజం తన నోటితో చెప్తానని చెప్పాడు. నిన్న నువ్వు ఇచ్చిన సర్ప్రైజ్తో శ్యామ్కి నువ్వు తనని ఎంతగా ప్రేమిస్తున్నావో అర్థమైంది. అందుకే నీకు నిజం చెప్పేసి ఉంటాడని అర్థమైంది. ఇంతలో మురళీగారు ఫోన్ రింగ్ అయ్యేసరికి ఇద్దరు సైలెంట్ అవుతారు. ఫోన్ నెంబర్ అను అని సేవ్ చేసి ఉండడంతో మురళి వైపు చూసింది. మురళి కళ్ళతోని మాట్లాడు అని చెప్పేసరికి సంజన లిఫ్ట్ చేసి హలో అక్క అని చాలా ఎక్సైట్తో మాట్లాడుతుంది. అంజన చాలా సంవత్సరాల తర్వాత చెల్లి మాట వినడంతో అక్కడ తను కూడా ఎమోషనల్ అవుతూ చిన్ని ఎలా ఉన్నావురా అని అడుగుతుంది. సంజన కూడా కళ్ళు తుడుచుకుని నేను నీ మీద అలిగాను పో అక్క అని అనేసరికి మా బంగారం నా మీద అలిగిందా? రీజన్ ఏమై ఉంటుందబ్బా అని ఉడికిస్తూ ఉంటుంది. నువ్వు డాడీతో మాట్లాడుతూ కూడా నన్ను ఫూల్ని చేసినందుకు, పైగా నీ మరిది నన్ను లవ్ చేస్తున్నాడని తెలిసిన తర్వాత కూడా నాతో మాట్లాడలేదు నువ్వు, అందుకే అలిగాను.
అంజన, సారీ సంజు. శ్యామ్ నుంచి నువ్వు మనస్ఫూర్తిగా లవ్ చేయాలి ముందుగా చెప్పలేదు. నీతో మాట్లాడాలని ఉన్నా నిజం చెప్పేస్తే నువ్వు పాజిటివ్గా రియాక్ట్ అవుతావో లేకపోతే శ్యామ్ని కాదంటావో అనే భయంతో ఆగిపోయాను. డాడీకి చెప్పాను. డాడీ కూడా ఇప్పుడే చెప్పొద్దు అన్నారు. అందుకే ఇన్ని ఇయర్స్ నిన్ను డాడీని ఎంత మిస్ అయ్యాను. శ్యామ్ ఫస్ట్ టైం డాడీతో మాట్లాడించినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సంజన అంజనాతో మాట్లాడుతూ, అక్క అంతా ఓకే కానీ అత్తని ఎందుకు చంపేశాడు? అది ఎవరికీ తెలియకుండా హార్ట్ అటాక్ అని నమ్మించాడంటే ఏదో ప్లాన్ చేశాడు కదా, అదేంటో నీకు తెలుసా అని అడుగుతుంది. హా, తెలుసు సంజు. నాకు అత్త చనిపోయిన తర్వాత ఒకరోజు అత్త నెంబర్ నుంచి కాల్ వచ్చింది. అత్త అనుకుని చాలా సంతోషంగా లిఫ్ట్ చేశాను. కానీ ఆ చలపతి అత్తని ఎలా చంపాడో చెప్పి నేను మళ్ళీ మీతో మాట్లాడాలి అనుకుంటే డాడీని కూడా చంపుతానని బెదిరించాడు. అందుకే నిజం తెలిసినా సైలెంట్గా నాలో నేనే నరకం అనుభవించేదాన్ని. అత్త నా వల్లే చనిపోయిందనే బాధ నుంచి తేరుకోవడానికి చాలా టైమే పట్టింది అని చెప్పింది. సంజన షాక్ అయి, అంటే అత్తని చంపింది మావయ్యనా అని అడిగింది. అవును సంజు. ఆ రోజు నన్ను స్టేషన్లో ట్రైన్ ఎక్కించి అత్త ఇంటికెళ్లేసరికి చలపతికి నిజం తెలిసిపోయింది. అప్పుడే అత్త మీద ఉన్న ప్రేమ ఉన్నట్లు నటిస్తూ జ్యూస్లో డ్రగ్ కలిపిచ్చాడు. అత్త కూడా చలపతిని ఏమనలేక జ్యూస్ తాగేసింది. ఆ జ్యూసే అత్త ప్రాణాలు కూడా తీసేసింది అని బాధపడుతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.